వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. యువతరం రాజకీయాల్లోకి రావాలని, అప్పుడే గ్రామాల్లో అభివృద్ధి బాటలో పయనిస్తాయని డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామ సర్పంచ్ గొట్టిపాటి వాసు అన్నారు. రాజకీయంగా, సామాజికంగా ఎంతో చైతన్యం ఉన్న తమ గ్రామానికి జిల్లా వ్యాప్తంగా గుర్తింపు ఉందని, ఆ ఖ్యాతి మరింత పెరిగేలా పని చేస్తానని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తమ గ్రామంపై ప్రత్యేక ప్రేమను కనబరుస్తారని, ఆయన సహకారంతో గ్రామానికి అధిక మొత్తంలో నిధులు తీసుకొచ్చి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో ఉన్న యువతరాన్ని రాజకీయంగా, సామాజికంగా అవగాహన ఉన్న పెద్దలను సమన్వయం చేసుకుంటూ అందరి సహకారంతో ధర్మారం గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతారని గొట్టిపాటి వాసు ధీమా వ్యక్తం చేశారు. వెల్కమ్ టు రెయిన్బో మీడియా. ప్రస్తుతం మనం డిచ్పల్లి మండలం ప్రముఖ గ్రామమైనటువంటి ధర్మారం గ్రామంలో ఉన్నాము. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ధర్మారం గ్రామ సర్పంచ్గా గొట్టిపాటి వాసుబాబు గారు విజయం సాధించారు. విజయం సాధించడమే కాదు, డిచ్పల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కూడా ఆయన ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మరి గ్రామ నేపథ్యం, వారి లక్ష్యాలు ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ముందుగా వాసుబాబు గారు, మీకు సర్పంచ్గా ఎన్నికయ్యారు, ఫోరం అధ్యక్షుడు ఎన్నికయ్యారు. ముందుగా మీకు శుభాకాంక్షలు అండి. మరి ధర్మారం గ్రామం అంటే జిల్లా స్థాయిలో మంచి పేరున్న గ్రామం. ఈ గ్రామానికి మీరు సర్పంచ్ అయ్యారు, మీ లక్ష్యం ఏంటి? ధర్మారం గ్రామం అనేది చాలా పెద్ద మేజర్ పంచాయతీ. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాకి చాలా దగ్గరగా ఉన్న విలేజ్. ఇక్కడ రాజకీయ చైతన్యం చాలా ఎక్కువగా ఉంటుంది, చదువుకున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. దాంతోపాటు సమస్యలు కూడా చాలానే ఉంటాయండి. నేను ఇవాళ ఇంత స్థాయికి రావడానికి ధర్మారం గ్రామస్తులు నన్ను 2 పర్యాయాలు వార్డు నెంబర్ గెలిపించారు. మూడో ఎలక్షన్లో నన్ను సర్పంచ్ గెలిపించారు. వారు నా మీద పూర్తి నమ్మకంతో నాకు అధికారాన్ని ఇచ్చారు. సర్పంచ్గా నన్ను సీట్లో కూర్చోబెట్టారు. ఎందుకంటే నేను ఇంకెక్కువ చేస్తానన్న ఉద్దేశంతో నాకు అవకాశం ఇచ్చారు. ఎంతగా ఇచ్చారో అదే నమ్మకం కూడా వాళ్ళకి ఉంది. గతంలో కూడా వాసు అందరికి అందుబాటులో ఉంటాడు, అన్ని పనులు మాకు అందుబాటులో తీసుకొస్తాడు. అంతేకాకుండా ఈ గత 2 సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాల్లో నేను ఏ ఒక్కటి కూడా మా కాన్స్టిట్యున్సీ లెవెల్లోనే ధర్మారం గ్రామం రేషన్ కార్డు ఇచ్చినా ధర్మారం గ్రామం టాప్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇచ్చినా ధర్మారం గ్రామం టాప్, కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చినా, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చినా ధర్మారం టాప్. ఏ విషయాల్లో కూడా ఎన్ఆర్ఈసీ ఫండ్ తీసుకొచ్చినా ధర్మారం టాప్. ఇచ్చిన దాంతోపాటు వాటిని సక్రమంగా అందరికి అందేలా చేస్తూ ప్రతి ప్రోగ్రామ్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళాం కాబట్టి వాళ్ళను ప్రజలు ఆశీర్వదించారు. సార్, మరి మీరు ఎన్నికల ముందు ఇంటింటికి తిరుగు ప్రచారం నిర్వహించారు. ప్రధానంగా మీ దృష్టికి ఏ సమస్యలు వచ్చినాయి? సార్, ప్రధానంగా ధర్మారంలో వాటర్ సమస్య కొంచెం అధికంగా ఉంది. దాంతోపాటు డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. ఈ 2 కూడా నాకు ప్రధానంగా నా దృష్టికి వచ్చినాయి. ఈ రెండింటి మీద కూడా మేము ఆల్రెడీ వాటర్ మీద మేము దృష్టి పెట్టాము. వాటర్ మీద ఆల్రెడీ మాకు ఎక్సర్సైజ్ నడుస్తుంది. ఆల్రెడీ మనం బాడీ మీటింగ్లో కూడా దాని గురించి ఈ 3 నెలలు కూడా మనం వేరే పని జోలికి వెళ్ళకుండా ఈ ఎండాకాలం, ఈ సమ్మర్ వరకు, రాబో ఎండాకాలం వరకు మనం నీటి సరఫరాని ఎంత క్లియర్గా చేస్తే మన గ్రామ పంచాయతీకి పేరు వస్తుంది, మన కూడా పేరు వస్తుంది, మనం సక్సెస్ అయినట్టు అని చెప్పేసి మా పాలక వర్గానికి కూడా నేను సమావేశంలో చెప్పాను. దాని తగ్గట్టుగానే మా వార్డు నెంబర్లు కూడా ఎక్కడ వాటర్ సమస్య ఉన్నా వెంటనే దృష్టి తీసుకొస్తున్నారు. దాన్ని పరిష్కారం చేయడానికి కూడా ఎప్పుడప్పుడు మ్యాప్ తీసుకుంటూ ఉన్నాం. ఈ ఫిబ్రవరి వరకు ధర్మారంలో వాటర్ ప్రాబ్లం లేకుండా చెప్పి ప్రధాన లక్ష్యంగా తీసుకున్నాం. సార్, ధర్మారం అంటే రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంది, ప్రముఖుల వివరాలు కూడా చాలా ఉంటాయి. మరి ఈ గ్రామంలో వాసుబాబు అనే సర్పంచ్ ఉంటూ ఈ ముద్ర వేశారు అని మీరు ఏ విధంగా నిరూపించదలుచుకున్నారు? సార్, జనరల్గా చెప్పాలంటే వాసుబాబును గుర్తించి, నా పేరు వాసు అండి, వాసుబాబు కాదు, వాసుని గుర్తించారు కాబట్టే ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చారండి. దాంట్లో నాకు పెద్దల సహకారం చాలా బాగా అందింది. ముఖ్యంగా
ఎమ్మెల్యే గారి అండదండలతో పాటు మా ధర్మారం వాస్తవ్యులు మాజీ మంత్రివర్యులు మండ వెంకటేశ్వర గారు కూడా సహకారం కూడా నేను తీసుకున్నాను. తను కూడా నాకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశారు. యువతని ఎంకరేజ్ చేయాలి, యువత రాజకీయాల్లో ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి నాకు పెద్ద మనుషులందరూ పనిచేశారు. వాళ్ళందరూ కూడా నా కోసం, నా గెలుపు కోసం శాయశక్తులకు కృషి చేశారు. వాళ్ళ మాట నిలబెట్టడానికి నేను 100% వాళ్ళ మాట నిలబెట్టడానికి పనిచేస్తాను. ధర్మాలను అభివృద్ధి చెందడంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది కూడా మీరు కూడా మీడియాగా మీరు మా ఊరికి వచ్చారు. మీరు కూడా ఇప్పుడు పర్సన్ చూసుకుని వెళ్ళండి. గత మళ్ళీ ఒక 6 మంత్ తర్వాత వచ్చిన ఊర్లో ఏం మార్పు వచ్చిందో కూడా మీరు చూసుకోండి. నాడు నేడని చెప్పి మీరే రాస్తారు. ఆ రోజు నేను పిలిపించి రాయించుకోవడం కాదు, మీరు ఆ రోజు వచ్చి మాకు ఎట్లా గైడెన్స్ వస్తుంది, ధర్మాన్ని డెవలప్ అవుతుందట అని మీరు నడిపించి ఇంటర్వ్యూ చేసుకునేలాగా మీ ఇంటర్వ్యూ కంటే కూడా ఫస్ట్ మా ఊరు వాళ్ళ మనల్ని తీసుకునేలాగా నేను పనిచేస్తాను. నేను ఎప్పుడు కూడా ప్రతిరోజు గ్రామ పంచాయతీలో అందరికి అందుబాటులో ఉన్నాను. పిలిచి సంతోషంగా కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. ప్రతి సమస్యని ఎలా చేయాలని చెప్పేసి మా గ్రామ పంచాయతీ సిబ్బందితోటి, మా పాలకవర్గ సిబ్బందితోటి కలిసి పనిచేస్తూ ధర్మారాన్ని ఒక రోల్ మోడల్ మాత్రం తయారు చేస్తాను. దానికి అందరి సహకారం తీసుకుంటాను, పెద్దల సహకారం తీసుకుంటాను, యువకుల సహకారం తీసుకుంటాను, మహిళల సహకారం కూడా తీసుకుంటాను. అందరి సహకారం తీసుకుని ధర్మారాన్ని అభివృద్ధిలో ఖచ్చితంగా రోల్ మోడల్ కూర్చోబెడతాను అని పూర్తి విశ్వాసం నాకు. ఓకే సార్, ఇప్పుడు ధర్మారం మేజర్ గ్రామ పంచాయతీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మీరు కూడా రోల్ మోడల్గా దీన్ని మార్చుతానంటారు. అంటే మరి పన్నుల రూపంలో వచ్చే నిధులు ఎక్కడైనా తక్కువ రూపంలో ఉంటాయి. మరి నిధుల సమీకరణ ఏ విధంగా చేయగలుగుతారు సార్? ఇంకొకటి మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. మనకు వచ్చిన నిధుల్ని సక్రమంగా మనకి ఇంపార్టెంట్ పని ఏది ఉంది అంటే అన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, కానీ దాంట్లో 100% చేయాల్సినవి కొన్ని ఉంటాయి, కొన్ని తాత్కాలికంగా చేయాల్సినవి ఉంటాయి. వాటితో పాటు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి నా సాయశక్తుల ధర్మారం గ్రామానికి నాకు ఎక్కువ, నాకంటే కూడా ఎక్కువ నేను అమౌంట్ తీసుకురావడానికి నాకు సార్ దగ్గర నాకు చొరవ ఉంది, సార్తో నా సాన్నిహిత్యం ఉంది. ఎమ్మెల్యే గారు కూడా, ఎందుకంటే సార్ కూడా గత సార్ ఎమ్మెల్యే ఎలక్షన్లో నుంచున్నప్పుడు 857 వచ్చింది సార్, మెజార్టీ ఇచ్చారు. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో 670 లీడ్ ఇచ్చారు. ఇవాళ అదే ఎమ్మెల్యే సార్ బలపరిచిన అభ్యర్థికి 1079 ఓట్ల మెజారిటీ వచ్చింది. సార్ ధర్మారం గ్రామాన్ని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడరు. వాసుకి సార్ దగ్గర మంచి పేరు ఉంది. వాసు కూడా సారే నిధులు తీసుకొస్తారని నమ్మకం ప్రజలు ఉంచారు. అంతకంటే ఎక్కువ నమ్మకాన్ని ఎమ్మెల్యే గారు నాకు ఉంచుతారు. తను అన్ని గ్రామాల కంటే కూడా నా గ్రామానికి ఎక్కువ ఫండ్ ఇచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నంలో 100% సక్సెస్ అవుతాను. ఎలక్షన్ ముగిసింది, సర్పంచ్ పీఠంపై కూర్చున్నారు. మీ లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ యువర్ గోల్? సార్, మన లక్ష్యం ధర్మారం గ్రామం అభివృద్ధి చేసి చూపించడం. అంటే గతంలో అభివృద్ధి చేయలేని చెప్పి నేను అందరూ వేస్తే ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు నేను వాళ్ళకంటే మెరుగుగా ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తాను. ఇక యువ నాయకత్వం ఎట్లుంటుంది, యువతని ఎట్లా, దీంట్లో సార్ జనరల్గా ఒకటి కూడా మనం మాట్లాడుకోవాలి. యువతని మనం చాలా ఎంకరేజ్ చేయాలి. అంటే కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డా, యువత ఎప్పుడైతే రాజకీయాలకు వస్తుందో వాళ్ళ ఆలోచన తీరు కావచ్చు, అంటే వాళ్ళు స్పందించే తీరు ఇక్కడ ఆఫీస్కి వెళ్ళాలన్నా, లేదా ఇంకెక్కడ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలన్నా, ఇంకా మన ప్రాబ్లమ్స్ ఏమున్నా యువతకి ఇటువంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తేనే వాళ్ళు కూడా ఆకర్షితులవుతారు. కాబట్టి వాళ్ళు నేను కూడా వార్డు మెంబర్లు అందరినీ కూడా యువతని ఎన్నుకున్నాను. కొన్ని సందర్భాలు వచ్చిన దగ్గర కొంచెం పెద్ద మంది తీసుకోవాల్సి వచ్చింది, అంటే వాళ్ళ అనుభవం ఉండడానికి తీసుకోవాల్సి వచ్చింది. కానీ కొన్ని దగ్గర ఈ యువతతో పాటు పెద్దవాళ్ళ సహకారం అవసరం ఉంటుంది. సార్, అందరినీ సమానంగా చూద్దాం, కానీ యువతతో ఎక్కువ వర్క్ చేయించుకోవడానికి నేను ప్రయారిటీ ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు రాజకీయాలు వాళ్ళు ఎంటర్ కావాలి, వాళ్ళు యాక్టివ్ కావాలని చెప్పేసి నా పెద్ద ఉద్దేశం. దాంట్లో ధర్మాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా అందరి సహకారం తీసుకుంటాను అని మరొకసారి తెలియజేస్తున్నాను. ఇది రాజకీయాల్లోకి యువతరం రావాలి.